యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఆ దినమున మీరెలాగందురు, ఆ దినమున మీరెలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ మాట అందరూ చెప్పండి, ఈ మాట అందరూ చెప్పండి. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆమేన్. ఈ వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుడే మన మీద కోపపడతాడంట. తండ్రి గాని తల్లి గాని పిల్లలు మాట వినలేనప్పుడు కోపపడతారా, కోపపడరా? చెప్పాలి అందరూ. కోపపడతాం, అవసరమైతే కొడతాం, శిక్షిస్తాం. వాడిని సరైన దారిలో నడిపించడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. ఈ రోజుల్లో లోకములో పుట్టిన ప్రతి మనుషుడు కూడా దేవునికి కుమారులు, కుమార్తెలు. దేవుని పిల్లలుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో 7వ వచనంలో చెప్తాడు ఏంటనంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన మనుష్యులను తెప్పించుమంటాడు. దేవుడే మనలను ఎందుకు సృష్టించాడంటే, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను స్తుతించి ఆయన్ని ఆరాధించి ఆయన మార్గములో నడిపించబడడానికి దేవుడు భూమి మీద మనుష్యుని సిద్ధపరిస్తే, ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడు అంటే, విచ్చలవిడితనములో బ్రతుకుతూ ఆ సత్య మార్గాన్ని విడిచిపెట్టి ఈ సృష్టికర్త అయిన దేవుని సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని మరిచిపోయి వారికి నచ్చిన దారిలో తిరుగుతూ దేవునికి కోపం పుట్టిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? దేవునికి కోపం పుట్టిస్తున్నారు. ఆయన కోపం వల్లనే మనము క్షీణించిపోతున్నాం. 90వ కీర్తనలో చదువుకున్నాం, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఆగ్రహమును బట్టి మేము దిగులు పడుచున్నామని వ్రాయబడింది అక్కడ. అంటే దేవుని కోపము ఎప్పుడు మనుష్యుని మీద వస్తుందనంటే, ఆయన మాట వినకుండా ఈ లోకములో సొంత ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడే. అందుకే దేవుని పిల్లలారా, అమ్మాయి కూడా సాక్ష్యం చెప్పింది, నేను దేవునిలో బాగా నడిచేదాన్ని, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుని సన్నిధిలో నేను దారి తప్పిపోయాను, అందుకే నాకు శోధన ఎదురైందని ఆమె డైరెక్ట్ గా చెప్పింది. స్తోత్రం. కారణం ఏంటనంటే, దేవుడు మన మీద కోపగిస్తాడు. ఆయన కోపగించినను ఆయన వాత్సల్యము చూపే దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుడు మన మీద కోపగించినప్పుడు ఆయన కోపము చల్లారాలనంటే మనం ఆయన ఏం చేయాలట? స్తుతించాలి. చెప్పండి, ఆయనను స్తుతించాలి. ఆయనను ఎవరైతే స్తుతిస్తారో, ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో, ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో, ఆయన సాక్షిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వాళ్ళని దేవుడు మరలా తప్పకుండా పునరుద్ధరింపజేస్తాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. నీవు నన్ను ఆదరించేదవు, నేను నిన్ను స్తుతించేదను. నీవు నా మీద నీ కోపము చూపించావు కాబట్టి నీ కోపము చల్లార్చబడడానికి నేను నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. దేవుని కోపం చల్లారాలంటే ఏం చేయాలట? దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఆయన మరలా అంటు కడతాడు. మూడైపోయిన జీవితాన్ని మరలా చిగురింపజేస్తాడు. ఎండిపోయిన నేలను మరలా నీటి ఊటగా చేయగలడు, సస్యశ్యామలంగా చేయగలడు. ఎడారిలో నీళ్లు ప్రవహింపజేసే దేవుడు. అన్నిటినీ సమపాళ్లలో చేయడానికి ఆయన సిద్ధపడే దేవుడు. ఈరోజు హృదయ గాయముతో నిండి ఉన్న ఈ ప్రియ కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరించునుగాక, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. దేవుని వాక్యం చెప్తుంది, నీవు నన్ను స్తుతించినప్పుడు నేను నిన్ను ఆదరిస్తాను అని.
ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఇందాక మనం పాట పాడుకున్నాం, ఏమనంటే నిరీక్షణ ఉంచు ప్రాణమా, తల్లి తన బిడ్డను మరిచిన నీవు నన్ను మరిచిపోవు అని మనం ఇందాక పాడుకున్నాం. తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు, భార్య భర్తలు విడిచిపెట్టేస్తారు, అన్నదమ్ములు విడిచిపెట్టేస్తారు, కానీ కడవరకు విడువని వాడు యేసు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకు ఇందాక చదువు పాట పాడుకున్నాం, తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా జరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా జరిగిపోవును. ఎన్నడను నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడను నడునీడనిది నా యేసుని దివ్య ప్రేమ. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, పూలులా మిగిలిపోవును. ఎలా ఉంటుందట? భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, పూలులా మిగిలిపోవును. ఎన్నడను నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడను నడునీడనిది నా యేసుని దివ్య ప్రేమ. బంధుమిత్రుల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపము కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపము వెలుగునిచ్చి ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవను. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఎన్నడను నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడను నడునీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు పొందలేనిది. నిజము దీనిని నమ్ము, అది నువ్వు అందించలేనిది. దేవుని ప్రేమ కడవరకు కాపాడేది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా ఏదో రకంగా దూరం అయిపోతాయి.
తల్లిదండ్రులు దూరం అయిపోతారు, నీడలా గడిచిపోతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ ఎలాంటిదనంటే వికసించిన పువ్వు లాంటిది. ఆ పువ్వు కూడా త్వరగానే వాడిపోతుంది, రాలిపోతుంది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న దీపము లాంటిది. నూనె ఉన్నంత వరకే ఆ దీపం ఉంటది, తర్వాత మరలా ఆరిపోతుంది. ఎందుకో తెలుసా, బంధుమిత్రులైతే మన దగ్గర ఏదైనా ఉంటే మనల్ని కూడా, నేను నీ ఫ్రెండ్ని, నువ్వు నా స్నేహితుడువు, నీవు నాకు ఎప్పుడో తెలుసు, ఇలా ఎన్నో బంధాలు కలుపుకుంటాం. భర్త భార్యలైతే నేను నీతో చివరి వరకు ఉంటానని చెబుతారు. కానీ లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఏదో సందర్భంలో మనకు దూరం అయిపోతారు. కానీ ఈ ధరలో ఉన్న ప్రేమలన్నీ చెదిరిపోతాయి, కరిగిపోతాయి. కానీ తరగనిది, చెరగనిది, శాశ్వత కాలం ఉండేది, మనల్ని ఆదరించేది కల్వరి శిలువలో యేసు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ. హల్లెలూయా. ఆ కల్వరిలో యేసు చూపించిన ప్రేమ, ఆ ప్రేమ మనల్ని కడవరకు ఆదరిస్తుంది. అందరూ మనల్ని వదిలేసినా సరే. అందుకోసమని ఆయన అంటాడు ఒక సందర్భంలో, నా కోపము నిమిషం మాత్రం ఉండును, నా దయ ఆయుష్కాలం ఉండును అంటాడు. ఈరోజు ఈ కుటుంబంలో ఒకవేళ చెప్పడానికి ఈ బిడ్డలకు మగ దిక్కు లేని కుటుంబంగానే ఉండొచ్చు, కానీ ఇంటిలో దేవుడే ఆయన ఒక కుమారుడిగా ఉండబోతున్నాడు. ఈ కుటుంబంలో ఆయనే ఒక తండ్రిగా ఉండబోతున్నాడు. ఈ కుటుంబంలో ఆయనే ఒక దేవుడిగా ఉండబోతున్నాడు. ఈ కుటుంబంలో ఆయనే ఒక భర్తగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. మనం దిగులు పడకూడదు, బెంగ పెట్టుకునే అవసరత అసలు లేదు. ఈ లోకంలో ఎవరమైనా ఒంటరి వాళ్ళమే. అందరూ ఉన్నారనుకున్న ఏదో ఒక రోజు ఒంటరిగా మనము వెళ్ళాల్సిందే. అందుకే యేసు లేకపోతే మన జీవితము అంత సున్నా. అందుకే ఈ ఊపిరున్నప్పుడే యేసును మన రక్షకునిగా అంగీకరించి, ఈ ఊపిరున్నప్పుడే యేసు కొరకు ధైర్యంగా జీవిస్తూ, ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ బ్రతికితే మనకు నిత్య జీవం ఉంటుంది. ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఏమంటాడో తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించుచున్నాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడిదరు. స్తోత్రం కలుగునుగా. ఒకరి తల్లి వారిని ఆదరించున్నట్లుగా ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలను చూడడానికి అవసరమైతే వారి ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడతారు. కానీ వారు కొంతకాలమే. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంతవరకనంటే కడవరకు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఒకరి తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆదరించే దేవుడు ఎక్కడి నుంచి ఆదరిస్తాడంట? దేవుని మందిరములో నుండి ఆదరణ పొందుకుంటాం. అందుకే దేవుని పిల్లలమైనటువంటి మనము బ్రతికి ఉన్నామనంటే ఆయన మహిమ కొరకు మాత్రమే బ్రతకాలి. ఊపిరున్నంత వరకు ఆయన మందిరాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే మనకు గమనము లేదు, విడిచిపెడితే మనకు ఆధారము లేదు. ఎందుకు లేదు అని అంటే, ఈ లోకము ఏదో ఒక రోజు స్మాష్ అయిపోబోతుంది. ఈ లోకము నీడంతా గతించిపోబోతుంది. ఈ లోకం ఎప్పుడైతే లయమైపోతుందో ప్రభు త్వరగా రాబోతున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆయన వచ్చినప్పుడు ఆయన మనలను తప్పకుండా ఆయన మధ్యాకాశానికి తీసుకుని వెళ్తాడు. ఆయన ఈ లోకాన్ని నాశనం చేసినప్పుడు, అంటే ఈ మనిషి యొక్క పాపాన్ని బట్టి దేవుని కోపం వచ్చంట మొత్తం లోకాన్నే తీసేస్తాడు. ఆయన కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టిస్తాడట. అంటే ఎంత సత్యమైన మాటలో మనం గమనిస్తే, అందుకే నోవహు కాలంలో ప్రజలందరూ తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపములో ఉంటే, ఇష్టానుసారమైన ప్రవర్తనతో బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆకాశము నుండి వర్షమును కురిపించాడు. అగాధ జలముల ఊటలను విప్పాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒక్క కుటుంబము తప్ప మిగిలిన వారందరూ
జలమయం అయిపోయారు. అంతవరకు అయ్యా మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు చక్కపరుచుకోండి, నా మార్గంలో నడిపించబడినని 120 సంవత్సరాల పాపం ఆ సేవకుడు ఎంతో తిప్పలు పడి తిన్నా తినకపోయినా, ఏమి ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా అందరినీ రక్షణ పొందమని చెబితే రక్షణ పొందిన వాళ్ళు చాలా ఎవ్వరూ లేరు, ఆ కుటుంబము తప్ప. కానీ దేవుడు సమయం అయినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఓ నోవహు, చాలు, నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఒక వాడను కట్టుకో, ఆ వాడలోనికి నీవు, నీతో పాటు నీ పిల్లలు, నీ భార్య వెళ్ళండి, నీ కోడళ్ళు వెళ్ళండి, నీ కొడుకులు వెళ్ళండి అని చెప్పి ఆ వాడలోనికి ఈ జీవులు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, అంటే పెద్ద వాడ చేశాడు ఆయన, కొండ మీద కట్టాడు. ఆ వాడలోనికి ఆడా మగ జత జతలుగా ప్రతి జీవిని కూడా వాడలోనికి చేర్చుకున్నాడు. అరలగా చేర్చి అక్కడ అందులో ఈ భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ లయమైపోతే ఒక్కొక్క జీవిని ఆ భూమి మీద ఉంచి బ్రతికించడం కోసం మరలా ఆయన ఏం చేశాడనంటే వాడలోనికి చేర్చుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా ఒక రక్షణ వాడలోనికి వచ్చేయాలి. ఈ లోకము నాశనం కాబోతుంది, ఈ పాపము మనిషిని పట్టి నరకానికి తీసుకుపోబోతుంది, ఈ లోకమంతా అంతరించిపోబోతుంది. కనుక ఎవరైతే ఈ జీవపు వాక్కులు వింటున్నారో వారు ఆ రక్షణ వాడలోనికి రావాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఈ కుటుంబంలో జగపతి గారు లేకపోయినా, కుమారుడు లేకపోయినా, వారికి ఒక రక్షణ వాడను దేవుడు సిద్ధపరిచాడు. ఆ రక్షణ వాడలో వారి బిడ్డలు, కుటుంబము కలిసి సాగినప్పుడు ఆ కుటుంబము ఎంత ప్రళయం వచ్చినా భయపడదు, ఎంత భయంకరమైన భీతి ఏర్పడినా క్షేమముగా ఉండగలరు. ఆ వాడలోనికి వెళ్ళినటువంటి వారు ఎంత భద్రంగా ఉన్నారో తెలుసు మనకు. భయంకరంగా వర్షం కురుస్తుంటే, గాలి వాన గట్టిగా కొట్టాడుతున్నా కూడా ఆ వాడ అలా తేలిపోతూ అలా వెళ్ళిపోతూ ఉంది, కానీ వాడ మునిగిపోలేదు. వాడలో ఉన్న వారికి ఏమీ కూడా కాలేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసును ఎరిగి ఉండి ఆయన రక్షణ వాడలోనికి వస్తే మనందరికీ భూమి మీద ఆయన తన యొక్క కృపచేత నడిపిస్తారు. మనందరము చనిపోతున్నప్పుడు మనం ఆయన నిత్య రాజ్యములోనికి ఈ రక్షణ వాడలో నుండే వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంటిలో ఒకవేళ ఇక్కడ మనం చెప్పినప్పుడు ఈ యొక్క నిర్మల లేకపోతే ప్రసన్న గారి యొక్క కుటుంబంలో దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించును గాక, ఒకరి తల్లి వలె వారిని ఆదరించును గాక. ఇంకొక వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన నిత్యుడగు తండ్రిగా ఉంటాడంట. ఎలాగా? యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు అని రాయబడ్డది. ఆయన ఇమ్మానుయేలు, కన్యక గర్భాన పుట్టినటువంటి వాడు, ఈ లోకములో ఏ పాపము లేకుండా పుట్టినవాడు, మన పాపాలన్నిటిని ఆయన భుజాల మీద మోసుకొని మన శాపాన్ని అంతటిని ఆయన నివృత్తి చేయడానికి ఆయనే మనకు ఒక తండ్రిగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము మన పిల్లలు బురదలో దొల్లినప్పుడు, బాడీ బంద అంటించుకున్నప్పుడు తండ్రి గాని తల్లి గాని ఏం చేస్తుంది? చేర్చుకుని, అయ్యో ఇలా ఎందుకు చేసుకున్నావురని అతను శుభ్రంగా కడుక్కుంటామా లేదు చెప్పండి? నువ్వు ఇలా బాళ్ళలో పడ్డాగా నీ బతుకింతే వదిలేస్తావా? వదలం. మన దేవుడు కూడా అంతే. మనం పాపంలో పడి ఉన్నప్పుడు, బాధలలో పడి ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ఆయన గొప్ప తండ్రిగా మన కొరకు ఉన్నాడు. కనుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ చిన్న బిడ్డలకు కూడా ఒకవేళ తండ్రి లేడని బాధ వద్దు. దేవుడే మనకు తండ్రి, దేవుడే మనకు ఆదరించేవాడు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 4-5 వచనాలు చదివినప్పుడు అక్కడ ఆయన చాలా స్పష్టంగా రాయబడుతుంది. 5వ వచనం అంటాడు, నిన్ను పుట్టించిన వాడే నీకు భర్త అయ్యుండును అంటాడు. దేవుడే భర్త అంటే ఏంటి అర్థం? భరించేవాడు, బాధలలో పంచుకునేవాడు, కష్టాలలో మనతో పాటు ఉండేవాడు. ఈ లోకంలో ఉన్న మనకు ఉన్న భర్తలందరూ మధ్యలో వదిలేస్తున్నారు, మధ్యలో వదిలేస్తున్నాం మనం, ఎవరో ఒకరిని ఏదో ఒక సందర్భంలో. కానీ
మన దేవుడే మనకు ఒక భర్తగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సంఘములో ఉన్న సహోదరులారా, ఆయన విశ్వాసములో నడిపించబడుతున్న బిడ్డలారా, మనం ఏమీ కలత చెందనక్కర్లేదు. మనల్ని భరించేవాడు మన భర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయనే మనల్ని ఆదరించేవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఒక కాపురిగా ఉంటాడు. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనంటే దేవుని పిల్లలుగా దేవునిని మనము ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు. ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో నీవు నన్ను ఘనపరిస్తే, నా మార్గములో నువ్వు నడిస్తే నేను నీకు స్నేహితుడిగా ఉంటాను. దేవుడు శత్రువుగా ఉండడంట. ఎలా ఉంటాడు? స్నేహితుడిగా ఉంటాను. చదువుతారా మాట? యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఎలా ఉంటామంట? ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారం మనం చేస్తే ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? మీకు ఎన్ని విషయాలు చెప్పాను. దేవుడు మనకు తల్లి వలె ఉంటాడు, తండ్రి వలె ఉంటాడు, భర్త వలె ఉంటాడు, అమ్మా కుమారుడిగా ఉంటాడు. ఇక్కడ ఇంకా స్నేహితుడిగా ఉంటాడు. దేవుడు ఎన్ని రకాలుగా నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? నువ్వు అక్కర్లేదు, నాకు ఇంకా బలం ఉంది, నాకు ఇంకా ధనం ఉంది, నాకు ఇంకా పలుకుబడి ఉంది, నేను ఇంకా తిరగగలుగుతున్నాను. కాళ్ళు వంగిపోయిన తర్వాత, బలం ఉడికిపోయిన తర్వాత, నా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తానంటాం మనం. ఈ లోపల మనకి టికెట్ బుక్ అయిపోద్ది. అక్కడ మనం ఏం చేయలేము. అందుకే చిన్న వయసులోనే మనం దేవుని నమ్ముకోవాలి. చిన్న వయసులోనే యేసును రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువు కొరకు పవిత్రంగా బ్రతకాలి. ఇప్పుడు ఇంటిలో దేవుని కృప ఉన్నది కనుక ఇప్పటి నుండి ఈ కుటుంబంలో ఉన్నటువంటి మీరు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉండాలి. ఏం చేయాలి? ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని వాక్యానికి పూర్తిగా లోబడి నడవాలి. విశ్వాసమును విడిచిపెట్టకుండా నడవాలి. అప్పుడే దేవుని కోపము మన మీద నుండి చల్లారుతుంది. లేకపోతే కోపం ఇంకా నిలిచి ఉండదు. ఏం చేస్తా చెప్పండి? నిజంగా ఆ రోజు నేను నా మాట చెప్పి వచ్చినప్పుడు అప్పుడే గనక బాప్తీసం ఇచ్చిండుంటే ఆయన ఇంకా కొన్నాళ్ళు దేవుని సన్నిధిలో ఆయన పూర్తిగా మారి ఉండేవాడేమో. కానీ అవకాశం లేకుండానే అమ్మాయి కూడా చెప్పింది, హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చేతనంది. కానీ లోపలనే టైం ముగిసిపోయింది. కానీ మనము ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకనే ఇప్పుడు ఒకవేళ ఈ మాట ద్వారా నువ్వు ప్రేరేపించబడితే, అయ్యా నేను కూడా దేవునితో సహవాసం చేస్తాను, ఆ దేవుడే నాకు కావాలనంటే దేవుని సన్నిధిలో మార్పు చెంది రక్షణ పొందడానికి దైవ సేవకులు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఒకవేళ భోజనానికి నిర్లక్ష్యం చేయొచ్చు, స్నానం చేయడానికి నిర్లక్ష్యం చేయొచ్చు, మనం ప్రయాణానికి, పడుకోవడానికి, మనం తినడానికి నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ రక్షణకు మాత్రం నిర్లక్ష్యము చేయకూడదు. ఎప్పుడు నీకు మారు మనసు వచ్చిందో, ఎప్పుడు యేసు నిజ దేవుడని తెలుసుకున్నావో అప్పుడే నీ మనస్సును యేసయ్యకి ఇచ్చి, యేసయ్యా నీ సన్నిధిలో నేను నడుస్తానయ్యా, నాకు సహాయం చేయండి అని అంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద చక్రవర్తి. ఆయన చక్కగా దేవుని ఆజ్ఞలు చెప్పు నడిచేవాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా నడిచేవాడు, తన ప్రజలందరినీ కూడా చక్కగా పాలించేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వాటము ఉండేది కాదు. అతడు వ్యవసాయం మీద కూడా ఆసక్తి గలవాడంట. పంటలు వేసి భూమి మీద ఆ విత్తనాలు వేసి 100 పంట తెచ్చుకున్నవాడు. తన ప్రజలందరికీ సమృద్ధిని ఆహారం ఇచ్చినవాడు. ఎక్కడికి వెళ్ళినా శత్రువుల మీద జయం పొందుకుని వచ్చినవాడు. సడన్ గా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఒకరోజు మనసు లోపల ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చిందంట. ఎవరికి? రాజుగారికి. దేవుని మార్గంలో నడిచేవాడికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఆ గర్వము ఎప్పుడైతే వచ్చిందో ఆ గర్వము ఆ మనిషిని పడదోసింది. అందుకే నాశనమునకు ముందు గర్వము నడుచును,
పడిపోవడానికి ముందు అహంకారమైన స్వభావం నడుచురు అంటాడు. అతడు ఎవరో కాదు, ఆయన పేరు ఏం పేరు అని అంటే హిజ్కియా. చెప్పండి అందరూ, హిజ్కియా. అతడు చాలా నమ్మకంగా ఎదిగాడు, ఫలించాడు, అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన తర్వాత మనసులో వచ్చిన గర్వాన్ని బట్టి ఇతనికి దేవుని కోపం వచ్చిందంట. హృదయంలో గర్వించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వెంతగా ఎదుగుతూ ఉన్నావో అంతగా ఒదిగే బిడ్డగా ఉండాలి తప్ప కాస్త 4 రూపాయలు చేతిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే మన బలహీనత పోయి బలం వచ్చిన తర్వాత, మనకు పలుకుబడి వచ్చిన తర్వాత, మన స్థితి మారిన తర్వాత ఆ దేవుడు నాకేం చేశాడని కాళ్ళు ఎగరేసి మీసం తిప్పే మనసు వస్తే పడిపోతాం. ఎవరు నా ముందు ఎవరు అక్కర్లేదు అనే స్వభావం ఎవరిలో అయితే వచ్చిందో అప్పుడే వారి యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈయన కూడా అలాగే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇతడు జయం పొందిన తర్వాత ఒకసారి ఆ శత్రువులందరూ వచ్చాయంట, అయ్యా నువ్వు చాలా బాగా చేస్తున్నా, పరిపాలన అసలు ఎలా ఉందో ఒకసారి చూపించని చెప్పి వస్తే అతడు మొత్తం అంతా చెప్పాడంట. ఈ లోపల ఏమైందని అంటే వెంటనే దేవుని కోపం వచ్చింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? గర్వం వచ్చినప్పటికి అప్పుడు ఏమన్నాడనంటే, ఒక సేవకుడు హిజ్కియా దగ్గరికి వచ్చేసాడు. హిజ్కియా దగ్గరికి వచ్చి అంటాడు, హిజ్కియా నువ్వు మరణమవుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు చావుపోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. చచ్చిపోయే ముందు ఇల్లు చక్కబెట్టుకోవండి. ఈ కొండలు తీసి అక్కడ పెట్టడం, ఆ బీరువా తీసి ఇక్కడ పెట్టడం, లేకపోతే ఆస్తులన్నీ పిల్లలకు పంచిపెట్టడం. ఇయ్యా చెప్పండి అమ్మా, దీవెన కుమార్ గారు చెప్పండి. ఏంటి ఇల్లు చక్కబెట్టుకోవడం అని అంటే అక్కడ వాక్యం చెప్తుంది. ఆయన మాట ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం హృదయాన్ని చక్కబెట్టుకోవాలి. ఈ హృదయం అనే ఇంటిలో భయంకరమైన పాపం పెరిగిపోయింది. ఈ హృదయం అనే ఇంటిలో గర్వం పెరిగిపోయింది. ఈ హృదయం అనే ఇంట్లో త్రాగుడు పెరిగిపోయింది. ఈ హృదయం అనే ఇంట్లో మోసాలు పెరిగిపోయాయి. పాపం పెచ్చిల్లిపోయింది. అందుకే ఈ గర్వము చేత, అహంకారం చేత నా ముందు ఎవడో ఉన్నాడు బలాధూర్ అని మేసం తిప్పి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గరకు దేవుని కోపం వచ్చేసింది. వెంటనే చెప్పాడు, నీవు ఇల్లు చక్కబెట్టుకో అని అంటే వెంటనే అతడు ఏం చేశాడో తెలుసా? ఉన్న పాటున అతడు ఉన్న స్థలములో నుండి అక్కడి నుండి లేచి యెరూషలేము తట్టు తన ముఖం తిప్పి ఆ గోడ తట్టు అలా ఎత్తి దేవుని సన్నిధిలో మోకరిల్లి, అయ్యా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నా. ఆయన నీ సన్నిధిలో ఎలా బ్రతికానో నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా. ఇదిగో ఈ స్థితికి నేను నీ వల్లే వచ్చానయ్యా, అయినా నేను గర్వించాను, అందును బట్టి నాకు ఈ శిక్ష వచ్చిందని నేను నమ్ముతున్నాను. దయచేసి నన్ను క్షమించవా 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 అని అతడు ప్రాధేయపడి ఏడ్చి దేవుని సన్నిధిలో మొక్కుకుంటే ఆ సేవకుడు చెప్పేసి వెళ్ళిపోయిన వాడు ఆ రోడ్డు చివరికి వెళ్ళగానే మరలా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో యెషయా నువ్వు పరుగెత్తుకునేళ్ళు, ఇదిగో నా సేవకుడు అని హిజ్కియా, రాజైన హిజ్కియా తన బ్రతుకును మార్చుకున్నాడు. నన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు, నాతో సహవాసం చేయడానికి మళ్ళీ ఇష్టపడుతున్నాడు. ఆ గర్వం విడిచిపెట్టాడు, నాతో సహవాసం చేస్తాను అన్నాడు. కాబట్టి నువ్వు చావు, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగిస్తున్నాను చెప్పు అని వెంటనే ఆ సేవకుడు ఆ స్వరం విని మరలా వచ్చి ఆ హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా దానికి సూచన ఏంటయ్యా అని అడిగితే, ఇదిగో ఆ గోడ గడియారం 10 మెట్లు వెనక్కి తిరుగుతుందని చెప్పాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ రోజు జరిగినటువంటి సంభవం, ఆయన దేవుని మాటకు లోబడి అతను పశ్చాత్తాపం చెంది దేవునికి తన హృదయాన్ని ఇచ్చడం ద్వారా అతని ఆయుస్సు పెరిగింది. దేవుని కోపము నుండి విడిపించబడ్డాడు. కుటుంబం మరలా కట్టబడ్డది. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని పిల్లలమైన మనము ఎప్పటికీ కూడా ప్రభువా కొట్టినా నీవే, తిట్టినా నీవే, పెట్టినా నీవే, పోషించిన నీవే, నీతోనే నేను ఉంటానని ఏ విశ్వాసి చెప్పగలుగుతుందో, ఏ సహోదరుడు చెప్పగలుగుతాడో వారిని దేవుడు తప్పకుండా అంచెలంచెలుగా విస్తరింపజేస్తాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చేస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని మాటకి ఇప్పటికీ కూడా లోను కాకపోతే, లోబడకపోతే ఏ సమయమున ఏం జరుగుతుందో మనకు తెలియదు. గనుక నేడు అను సమయం ఉండగానే ఈనాడే ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను స్థిరపరచు.
నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను క్రమపరచు, నీ మహిమ కొరకు నన్ను నడిపించు ప్రభు అని మన హృదయపూర్వకంగా ప్రభువుకు మన హృదయాన్ని ఇవ్వగలిగితే ఆయనే ఆదరిస్తాడు, ఆయనే ఆయుష్నిస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే స్నేహితుడిగా ఉంటాడు, ఆయనే తండ్రిగా ఉంటాడు, ఆయనే భర్తగా ఉంటాడు, ఆయనే తల్లిగా ఉంటాడు, ఆయన ఇన్ని విషయాల్లోనూ మనకు ఆదరణగా ఉంటాడు. స్తోత్రం. కాబట్టి ప్రారంభంలో మనం చదువుకున్నాం, యెహోవా నీవు నా మీద కోపపడుతివి, నీ కోపము చల్లారిను, నేను నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించేదవు. హల్లెలూయా. ఈ మనసు మనకి రావాలి. ఈ మనసు ఎవరిలో అయితే కలిగి ఉంటారో, ఎవరైతే నిజమైన దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా కష్టాలలో దేవుని సన్నిధిలో మోకరిల్లుతారో, బాధలలో దేవుని విడిచిపెట్టకుండా సాగుతారో, అలాంటి కుటుంబాన్ని దేవుడు చేయి పట్టుకోబోతున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించబోతున్నాడు. ఆ విశ్వాసిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన వాక్యము అది వాస్తవం అని నువ్వు గమనించగలిగితే, వాక్య రుజువులతో మీతో మాట్లాడిన దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి, యేసయ్యా నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీతో నేను నడుస్తాను, ఏదో ఒక రోజు నీ దగ్గరికి రావలసిన వాడినే, రావలసిన దానినే, రాకముందు నిన్ను వెంబడిస్తాను, ఇదిగో ఈ రోజు ఇప్పుడే నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తాను, నీవు నాకు కావాలి ప్రభు అని ఆ ప్రభు నీ హృదయంలోనికి చేర్చుకొని ఆ ప్రభుని వెంబడిస్తావా? అయితే నీ కుటుంబం దీవించబడుతుంది. మూడైన జీవితాన్ని మరలా చిగిరింపజేస్తాడు. యవనస్తురాలైనటువంటి రూతు అత్తగారి వెంట వెళ్ళింది, అత్తగారి వెంట మాట్లాడకుండా వెళ్ళింది. ఆ దేవుడు ఆ రూతును దీవించాడు. హల్లెలూయా. ఆ నయోమి వెంట వెళ్ళినటువంటి రూతు, వారిరువురు అత్త కోడళ్ళుగా లేరు, తల్లి కూతుర్ల కంటే ఎక్కువ ప్రేమానురాగాలతో ఉన్నారు. ఆ కుటుంబం మోడైపోయినప్పటికీ కూడా దేవుడు మరలా చిగురింపజేశాడు. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పగలను, ఈ కుటుంబంలో వీరిద్దరూ అత్త కోడళ్ళుగా కాకుండా ఈ రోజు నుంచి తల్లి కూతుళ్ళుగా నడిపించబడితే మీకున్నటువంటి బిడ్డలను దేవుడు తప్పకుండా నిండారుగా దీవించునుగాక. నీ బిడ్డలను దేవుడు విస్తరింపజేయునుగాక. ఇక్కడ కొడుకు లేని భారము దేవుడు తీరుస్తాడు, భర్త లేని బాధను దేవుడు తీరుస్తాడు, తండ్రి లేని భారమును దేవుడు తీరుస్తాడు. కావాలని ఆశిస్తే దేవుని మార్గాన్ని వెంబడించండి. ప్రభువా నిన్ను వెంబడించి నీ మార్గంలో నడుస్తాను, నాకు సహాయం చేయండి అని అందరూ ప్రార్థన చేద్దాం.